వినుకొండ హత్య. ఈ వినుకొండ హత్యకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా దీన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ మీద కావచ్చు, లేదా ప్రతిపక్షం మీద కావచ్చు. అసలు దీంట్లో నిజాలు ఎంత? అసలు వీళ్ళ హత్యలకి ఏది, ముఖ్యంగా మృతుడు రషీద్కి సంబంధించినటువంటి జరిగిన హత్య గురించి ఏ పార్టీకి సంబంధం ఉంది? అసలు వీళ్ళు ఎవరు? ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు? వీళ్ళందరూ ఎవరు? దీని మీద అసలు దీనికి స్కెచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు అయింది? అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎవరున్నారు? వీళ్ళు ఎవరి సమక్షంలో గతంలో గొడవలు పడ్డారు? అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది కూడా చాలా క్లియర్గా మనకు కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. మనం కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం. దాని గురించి ఇప్పుడు మీ ముందుకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, ఇప్పుడైతే వినుకొండకి సంబంధించి వినుకొండలో పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఒక మైనారిటీస్ సంఘానికి సంబంధించి వైఎస్ఆర్సిపి మైనారిటీ సంఘానికి ఒక అధ్యక్షుడు, అంటే ఒక లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి. అధ్యక్షుడు కాదు కానీ ఒక లీడర్. ఇతను మెయిన్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడికి అనుచరుడిగా ఉన్న వ్యక్తి. సో ఇతని దగ్గర వీళ్ళిద్దరూ, మృతుడు రషీద్ అలాగే జిలాని, హంతకుడు ఎవరైతే రషీద్ని హత్య చేశాడో అతను జిలాని, మొన్న నడి రోడ్డు మీద నరికేసినటువంటి వ్యక్తి జిలాని రషీద్ని నరికేశాడు. అయితే వీళ్ళ ముగ్గురికి ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇతన్ని వినుకొండలో ఇతను ఒక విభాగానికి సంబంధించిన నాయకుడు. తర్వాత ఇతనికి వీళ్ళిద్దరూ కూడా సపోర్టర్స్ గా వాళ్ళ టీంలు, అంటే పిఎస్ ఖాన్ యూత్ కి సంబంధించి మెంబర్స్ గా ఉన్నారు, రషీద్ కావచ్చు జిలాని కావచ్చు. అయితే వీళ్ళకు సంబంధించి వీళ్ళ ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి 2019 నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచే వీళ్ళిద్దరూ చెప్పాలంటే అంతకు ముందు నుంచే చాలా సంవత్సరాల నుంచి కూడా వైసీపీకి ఫేవర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు. అది కూడా వైసీపీ ఎమ్మెల్యే కోసం ఇతను పనిచేస్తే వీళ్ళందరూ కలిసి వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ గా ప్రచారం కావచ్చు, అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా వరకు పార్టీ కార్యక్రమాల్లో చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు కూడా. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు 1 year ago, అంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఏదో ఒక పండగ ఆ టైంలో పద్మప్రియ లాడ్జ్లో జిలాని రషీద్ వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగింది. అది కూడా పిఎస్ ఖాన్ సంబంధించినటువంటి ఒక పార్టీ ఇచ్చేటప్పుడు ఈ లాడ్జ్లో జరుగుతుండగా ఆ పార్టీకి సమక్షంలో వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. తాగిన తర్వాత వీళ్ళిద్దరూ గొడవ చేసుకున్నారు. ఆ గొడవలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బీరు బాటిల్తో కొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా అప్పుడు జరిగింది. అయితే ఈ గొడవలో ఇతను ఏం చేశారు? రషీద్, అదే పిఎస్ ఖాన్ ఈ గొడవ అంతటికి ఎవరి కారణం ఏంటి అని సర్ది చెప్పాల్సింది పోయి, అరే మనం అందరం కలిసి పని చేశాం కదా అని చెప్పాల్సింది పోయి, ఇతను ఏం చేశాడు? పిఎస్ ఖాన్ అనే వ్యక్తి రషీద్కి సపోర్ట్ చేశాడు. చచ్చిపోయినటువంటి వ్యక్తి రషీద్కి సపోర్ట్ చేసి వెంటనే జిలాని ఇంటికి మీదకి దాడికి వెళ్ళారు. అప్పట్లో దాడికి వెళ్ళి ఏంట్రా నువ్వు ఎలా చేసావు అది అని చెప్పేసి ఇంట్లో జిలాని లేకపోతే జిమ్జాని, అంటే జిలాని బ్రదర్ జిమ్జాని ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ ఉంటే తనని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కొట్టి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అంతా బైక్ను ఒకటి మర్చిపోయాను, రాయల్ ఎన్ఫీల్డ్ అనే బైక్ను కూడా తగలబెట్టేసి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు టీవీలు అన్ని పగలగొట్టేసి మొత్తం గొడవ చేసేసి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత దీన్ని సెటిల్మెంట్కి వచ్చింది. ఎవరి దగ్గరికి? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు? జిలాని అనే వ్యక్తి. ఇక్కడ తమకు అన్యాయం జరిగిందని చెప్పి జిలాని కుటుంబ సభ్యుడు సోదరుడు వినుకొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేశాడట. ఎవరు? తినకి సపోర్ట్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తిన మీద దాడి చేశారు. వీళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు అన్ని వాళ్ళ తమ్ముడిని కొట్టేసి, వాళ్ళ బ్రదర్ పెద్ద అయినా చిన్న తెలియదు కానీ బ్రదర్ని కొట్టేసి ఇంట్లో సామాన్లు బైక్ అన్ని తగలబెట్టేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదట. ఈ విషయం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన దగ్గరికి వెళ్తే, ఎవరు? బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్తే ఈయన కూడా చనిపోయినటువంటి మృతుడు రషీద్కి సపోర్ట్ చేస్తే ఇంకా తిన ఏం చేయాలో అర్థం కాదు. రషీద్ ఖాన్కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహకరించాడు. ఆ తర్వాత దీని గురించి కేసు కూడా ఎక్కడ కట్టకుండా, అంటే ఎఫ్ఐఆర్ కూడా ఏమి ఫైల్ చేయకుండా
ఇతన్ని ఎవరిని జిలానీని హెచ్చరించి మీరు జాగ్రత్త, వీళ్ళతో పెట్టుకోవద్దు, ఇంకోసారి కంప్లైంట్లు ఇవ్వడానికి వస్తే బాగోదు, అది ఇది అని చెప్పేసి ఇతన్ని భయపెట్టి పంపించేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జిలానీ ఇంటిపైకి ఇట్లాంటి కేసు కానీ ఇంకొకటి కానీ పోలీసులు ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసేస్తారు. అదే కనుక బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వీళ్ళిద్దరిని పిలిచి, వీళ్ళ ముగ్గురిని పిలిచి, అరే ఇది కాదు, మీరు ముగ్గురు నా దగ్గరే పనిచేస్తున్నారు, జాగ్రత్త, మనం కలిసి పనిచేద్దాం, ఇవి ఇంకోటో లేదంటే ఫస్ట్ లో ఇక్కడే గనక ఆయన ఇక్కడ గొడవ జరిగినప్పుడు, అంటే పద్మప్రియ లాడ్జిలో గొడవ జరిగినప్పుడే ఈయన పిలిపించి కానీ ఈయన కానీ పిలిపించి, అరే ఇది కరెక్ట్ కాదు, మనం అందరం ఒకటే సంబంధించిన దానికి ఇది అని చెప్పి ఒకటి మాట్లాడుకుని ఇంకోటి చేసుకుని జాగ్రత్త చేసుకుని వీళ్ళిద్దరిని గొడవ పెంచకుండా వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళ కుటుంబాల మధ్య, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలకి దూరం కాకుండా జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే అక్కడే ఇది పోయేది. లేదా తర్వాత జిలానీ ఇంటికి సంబంధించి, జిలానీ ఇంట్లో ఎప్పుడైతే వెళ్ళి తగలబెట్టేసి, బైకులు తగలబెట్టేసి ఇవన్నీ చేశారు, ఆ రోజైనా సరే ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే ఈయన కానీ వెళ్ళి వీళ్ళని కొంచెం జాగ్రత్త, వద్దు, కరెక్ట్, కంగారు పడద్దు, మన ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, లేదా ఇంకోటి వస్తున్నాయి, మనం ఈ టైంలో అలా చేయడం కరెక్ట్ కాదు, మనం అందరం కలిసి పని చేసుకుందాం, ఇంకోటి చేసుకుంటుంటే ఇతను కూడా వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండేది. ఈ రెండు చేయలే, ఇక్కడా చేయలేదు, ఇక్కడా చేయలే. ఇది రెండు చోట్ల చేయకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కోపాలన్నీ కూడా చంపుకునేంత వరకు దారి తీయటానికి మెయిన్ ముఖ్య కారణాలు ఎవరు ఆపకపోవటం, అది కూడా చూస్తూ ఉన్నటువంటి వీళ్ళు. దీన్ని ఏదో ఒక రకంగా పబ్బం గడుపుకోవాలనుకున్నటువంటిది వీళ్ళు కాబట్టి, వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈయనేమవుతారు అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా అంటే ఫస్టే కనుక వీళ్ళు ఎవరైనా కనుక సహకరించి ఉండుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి కాదు, కనీసం ఆగిపోయాయి, ఎవరి పని వాళ్ళు చూసుకోవటమో లేదంటే వేరే ఊరు పంపించడమో చేసి ఉంటే అక్కడన్నా ఆగిపోయింది. ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వ్యక్తి ఇతను. జిలానీని టార్గెట్ గా చేసుకుని ఇతని మీద హత్యా కేసులు, అనేక కేసులు పెట్టి, అది కూడా ఎప్పుడైతే ఇతను ఇంటిని ఇబ్బంది పెట్టి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఇబ్బంది పడ్డాడో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద పదే నా మీద ఇంటికి వచ్చారు, నన్ను చంపడానికి ట్రై చేశారు, మా ఇంట్లో వాళ్ళని భయపెట్టారు, నా బండిని తగలబెట్టేశారు, ఇవన్నీ చేసినప్పుడు ఇతను భయపడి 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, దాన్ని పోలీసులకేమో బ్రహ్మనాయుడు ముందే ఆల్రెడీ టార్గెట్ ఇచ్చాడు, అదే వాళ్ళని ఇతన్ని టార్గెట్ చేసుకుని ఇతని మీద కేసులు బనాయించండి అని చెప్పినట్టుగా కూడా అక్కడ గుసగుసలు కూడా వినిపించినాయట గతంలో. సో ఇంతే కాకుండా ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది మళ్ళీ కూడా, పెద్ద మసీద్ దగ్గర ఒక గొడవ జరిగితే, పిఎస్ ఖాన్, రషీద్ వర్గీయుల మధ్య కొంతమంది దాడి జరిగితే దానికి సంబంధించి తీవ్రంగా గాయపరిచి ఒక తప్పుడు కేసు, వీళ్ళిద్దరి మధ్య ఒక దాడి జరిగిందని కావచ్చు, జరిగిన తర్వాత తినని టార్గెట్ చేసి కొన్ని కేసులు ఇతని మీద పెట్టేసి తను చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా అంటే ఈ కేసులో జిలానీని మెయిన్ టార్గెట్ చేసుకుని ఇతని మీద, తినకు సంబంధించిన సపోర్టర్స్ మీద, కొంతమంది మీద కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇతను ఆ పగతో రగిలిపోయాడు. అంటే వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీసులు ఏం చేస్తారు, ఎమ్మెల్యే చెప్పినప్పుడు పోలీసులు కూడా ఏం చేయలేరు. సో అవసరమైతే ఆయన ఇంకొక మంత్రితో చెప్పేస్తాడు, అవసరమైతే ఇంకొకరితో చెప్పేస్తాడు. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి వైసీపీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. పైగా తిరిగి ఇతని మీద కేసులు పెట్టారు, ఇతను సంబంధించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది, అతన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళందరి తాలూకా మనం చూసుకుంటే చాలా క్లియర్గా ఒక వ్యక్తికి కొమ్ము కాయట్సింది ఎవరు? మైనారిటీ పిఎస్ ఖాన్ ఫస్ట్, తర్వాత ఇతన్ని చెప్పిన మాట విని ఇతను బ్రహ్మనాయుడు వైసీపీ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేశారు? రషీద్కి, చనిపోయిన వ్యక్తికి. ఇతను ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. ఇతన్ని ఒంటరి చేసేసి ఇష్టం వచ్చినట్టు అతని మీద, అతని కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేసింది వీళ్ళ ముగ్గురు చేయటం వల్ల ఇతని కుటుంబం వీళ్ళందరూ కూడా టార్గెట్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఏం చేశాడు ఇతను వేరే పార్టీకి సంబంధించి, అంటే అప్పటికే ఎలక్షన్స్ దగ్గరికి రావటం, వేరే పార్టీకి వెళ్ళటం,
అటు ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కొన్ని ఫొటోస్ కూడా బయట వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి అతను గతంలో ఇక్కడ ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఎవరైనా సరే ఒకే పార్టీలో అయితే ఉండలేరు కదా. ఇంత గొడవ జరిగినప్పుడు పైగా వీళ్ళందరూ కూడా వన్ సైడ్ గా వెళ్ళిపోయారు రషీద్కి సపోర్ట్ గా వెళ్ళిపోయినప్పుడు ఇతను అదే పార్టీలో ఉండలేడు, బయటకు వచ్చాడు. మరి ఇతను వేరే పార్టీకి వెళ్ళాడా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. కొంతమంది ఫొటోస్ అయి చూపిస్తున్నారు. పార్టీల సంగతి పక్కన పెడితే ఇతన్ని పెంచి పోషించింది ఇంతటికి కారకులు అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు ఉన్నారు. ఇతను 100% హత్య చేయటం అనేది 100% కరెక్ట్ కాదు. ఇది ఎవరో యాక్సెప్ట్ చేసే అంశం కాదు ఇది. కానీ ఇంతవరకు తీసుకురావడానికి మెయిన్ కారణమైనటువంటి వ్యక్తులు వీళ్ళే. మైనారిటీకి సంబంధించినటువంటి పిఎస్ ఖాన్, అలాగే మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసి, అరే బాబు అది కాదురా, మీరు మంచి యంగ్ వయసు, మీరు ఉద్యోగాలు చేసుకోవాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీ కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని మీ మీద ఆధారపడి మీరు ఏదో చేస్తారని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని ఏదన్నా చేసి ఉంటే ఈ రెండు కుటుంబాలు ఈ రోజు ఇలా ఏడవలసిన పని లేదు. హత్య చేసినటువంటి జిలానీ కుటుంబం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొడుకేమో హంతకుడిలా ఉండి తను ఏం చేయాలి, తనేమో జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి. తను నమ్ముకున్న కుటుంబం రోడ్డు మీద పడింది. ఇకపోతే రషీద్ ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు, చాలా అద్భుతమైనటువంటి ఏదో చేస్తాడు, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు అనుకునే వ్యక్తి చనిపోయాడు. వీళ్ళిద్దరు కుటుంబాలు ఏమయ్యాయి ఇప్పుడు? వీళ్ళిద్దరూ చిన్న మాట జస్ట్ ఒక్కసారి పిలిచారే, తమ్ముడు అలా కాదు రా, ఇద్దరం మన పార్టీ కూర్చుందాం రండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఉండుంటే ఈ గొడవకి ఫుల్ స్టాప్ ఎక్కడో లేదంటే కనీసం పెద్ద మసీద్ దగ్గర అయినా సరే ఆగిపోయేది. కానీ ఎక్కడా కూడా సపోర్ట్ ఇవ్వకుండా వన్ సైడెడ్ గా సపోర్ట్ ఇచ్చేళ్ళ ముగ్గురు తనకి పగ పెంచుకునే విధంగా చేశారు. ఆ పగ పెంచుకోవడానికి కారణం వీళ్ళ ముగ్గురు వ్యవహార శైలి, వీళ్ళ ముగ్గురు కక్ష సాధింపు ధోరణితో వీళ్ళ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టడం వల్ల తను ఏం చేయాలో తెలియక ఇదే కరెక్ట్ అని తను తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు తన జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయేలాగా, తన జీవితంలో ఇంకా మళ్ళీ కోలుకునే లేకుండా వాళ్ళ కుటుంబం మొత్తం ఏం చేయాలో దిక్కుచోచని పరిస్థితుల్లో ఒక హంతకుడిగా ఈ రోజు అందరి ముందు నుంచోవలసిన పరిస్థితి. తినైనా సరే కొంచెం ఆగి కంట్రోల్గా ఉండి వీళ్ళు చెప్పిన మాటలు వెనకుండా తనైనా ఒక స్వతహాగా ఆలోచించుకుని ఉంటే తను ఈ పార్టీకి హ్యాపీగా వాళ్ళ కుటుంబంతో ఉండేవాడు. దీని అంతటికి కారణం ఎవరు? శవ రాజకీయాలు. వెంటనే ఒక శవం కనిపించిందంటే దానికి రాజకీయం చెయ్యాలి మనం అనుకునే పార్టీ ఏంటనేది మనకి చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. దీంట్లో ఎక్కడైనా వైసీపీ కానీ టీడీపీ కానీ ఉందా? ముఖ్యంగా టీడీపీ కనిపించిందా? వీళ్ళెవరు? వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళెవరు? వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళెవరు? వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇతను మొన్నటి వరకు ఎవరి దగ్గర పనిచేశాడు? వీళ్ళ దగ్గర పనిచేశాడు. సో ఎక్కడైనా కానీ వీళ్ళు కొంచెం కంట్రోల్డ్గా ఉండి చేసి ఉంటుంటే ఈ రెండు కుటుంబాలు బాగుండే. దీనికి ముఖ్య కారణం ఎవరు అంటే మనం ఏం చెప్తాం? చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి గొడవ, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు గొడవ, వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్లే. వీళ్ళందరూ గొడవ పడి తీసుకొచ్చి టీడీపీ అధికారంలో రాగానే ఇతన్ని చంపేస్తే వీళ్ళిద్దరూ చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి టీడీపీకి సంబంధించిన వ్యక్తి లేదంటే ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. ఇక్కడ నష్టపోయింది రెండు కుటుంబాలు. డెఫినెట్ గా వీళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు, ఇద్దరిని ఎంకరేజ్ చేయకూడదు. వీళ్ళ మీదకి ఉసుగొలిపింది ఎవరు అది చూసుకోవాలి. వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ఎవరు సహకరించారు అది చూడాలి. వీళ్ళ మీద ఇతను ఇక్కడికి వెళ్ళడానికి సహకరించింది ఎవరు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇతను ఎంతలా ఇబ్బంది పెట్టడానికి కారణం ఎవరు అనేది కూడా చూసుకోవాలి. ఇతను వెళ్ళేటప్పుడు ఏం చేయలేదు అనడానికి కారణం కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం ఎవరిని సపోర్ట్ చేయకూడదు. ఇద్దరిది 100% తప్పే. కానీ ఇప్పుడైనా సరే గతంలో చేసినటువంటి తప్పుని, వైసీపీ చేసినటువంటి తప్పుని టీడీపీ ఇప్పుడు చేయకూడదు. డెఫినెట్ గా ఇతనికి కూడా శిక్ష పడి తీరాలి. అప్పుడే ఇలాంటి గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ లాంటి నాయకులకి, వైసీపీలో ఉండేటువంటి ఇలాంటి కార్యక్రమాలకి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళ నాయకులకి ఇతనికి వేసే శిక్షే వాళ్ళకి ఒక దిక్చూచి కావాలి రేపొద్దున్న.
వీళ్ళని ఇతన్ని చూసి వాళ్ళ భయపడేలా చేయాలి. రేపు పొద్దున మనమైనా అంతే అనుకునే విధంగా ఇతనికి శిక్ష పడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇది సమాజానికి కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంతటి వాడినైనా సరే, ఏ పార్టీ వాడినైనా సరే తాట తీసి వదిలిపెడతాం తప్పు చేస్తే అనే స్థాయికి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఎవరున్నారనేది కూడా బయటకు తీయాల్సిన అవసరం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఎవరు ఉన్నారు అనేది కూడా. వీళ్ళు ఎందుకొని ఇతన్ని కావాలని పంపించి ఇతన్ని పదే పదే గొడవలకు పెంచాడు, దీని అంతటికీ మూల కారణం ఎవరు, దాన్ని సహకరించింది ఎవరు, దాన్ని అసలు ఇతని మీద కేసులు పెట్టించింది ఎవరు, వీళ్ళ కుటుంబాల్లో ఆ బైక్ దాడి చేసినప్పుడు కానీ, ఇంట్లో దాడి చేసినప్పుడు కానీ, తమ బ్రదర్ను కొట్టినప్పుడు కానీ సహకరించింది ఎవరు, ఇవన్నీ చూసి వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు నాకు తెలిసి న్యాయం అనేది జరుగుతుంది.